గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరి ఆనప పాదు మా పెరట్లో వేయడం జరిగింది. మరి ఆనపకాయను కోయటం జరుగుతుంది. ఇవి మన పెరట్లో కాసినటువంటి కాయలు తినటం వల్ల మనం బయట మందులను వేసి కాసినటువంటి కాయలు కాకుండా మనం ఫ్రెష్గా తాజాగా చూడండి ఎంత లేతగా ఉందో. అలాగే బొప్పాయి చెట్టు మా పెరట్లో ఉంది. ఒక కాయ పలక మారింది, దాన్ని కొయ్యటం జరుగుతుంది. ఇలాగా మనం పెరట్లో కాసినటువంటి లేదా కాయగూరలు కానీ పండ్లు కానీ మనం దొడ్లో లేదా పెరట్లో పండించినటువంటివి తినటం వల్ల చాలా వరకు మనం బయట మందులు వేసి పండించినటువంటి కాయగూరలు లేదా ఫ్రూట్స్ తినడం కంటే మనం స్వయంగా పండించినటువంటి లేదా మన దొడ్లో కాసినటువంటి కాయలు తినడం వల్ల తాజాగా హెల్దీగా ఉండటం జరుగుతుంది. సో మనకున్నటువంటి తక్కువ ఖాళీ ప్రదేశంలో మొక్కలను పెంచుకోవడం వల్ల మనం తాజాగా మందులు తక్కువ, రసాయనాలు తక్కువ ఉండేటువంటి కూరగాయలను ఆహారంగా తీసుకోవటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టం. ఇలాగా వంకాయ చెట్లు అండి. ఇవి 2 కాయలు కాసింది ఈ చెట్టు. అయితే చిన్న కాయలు ఇంకా కొద్ది రోజులు ఆగాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.